తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం చక్రంపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కీచక ఉపాధ్యాయుడు తిరుపాలను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తరచూ మద్యం సేవించి పాఠశాలకు రావడం, ప్రైవేటు వ్యక్తి కూడా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, చెప్పుకోలేని చోట్ల చేతులు వేస్తున్నాడని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థులు నేలపై కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు తిరుపాల్ మాత్రం దర్జాగా బెంచ్లపై పడుకుంటున్నాడు. తిరుపాల్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చి ఆన్లైన్లో హాజరు చేసుకుని ఇంటికి వెళ్తుండడం విశేషం. ఆయన ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసి పిల్లలకు చదువు చెప్పిస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఎంఈఓలను వివరణ కోరగా చక్రంపేట ఉపాధ్యాయుడు తిరుపాల్పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ గిరివర్ధయ్య సుబ్బారాయుడు తెలిపారు. గతంలో కూడా ఉపాధ్యాయుడి ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల మెమో ఇచ్చి ఉన్నామని తెలిపారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సార్ తిరుపతి సార్ వచ్చి చదువు చెప్పారు సార్, తాగి వచ్చి అక్కడ పనుకుంటారు సార్. తిరుపతి సార్తో ఒక ఆయన వస్తారు సార్, ఆ సార్ చదువు చెప్పాడు సార్. మాకు ఏరే వాళ్ళు సార్ వాళ్ళు కావాలి సార్. ఇప్పుడు తిరుపతి సార్ వచ్చి మమ్మల్ని ఏంటంటే అట్ట కొడతాడు సార్. తాగి సార్ వచ్చి తాగి పనుకుంటాడు సార్. రవి సార్ వచ్చి టచ్ తెలియకుండా టచ్ చేస్తారు సార్. మమ్మల్ని పాపని సార్ అవద్దు పన్నాడు సార్. రవి సార్ వచ్చి అమ్మాయిన నడుము పట్టుకున్నాడు సార్, తీసి నడుము పట్టుకున్నాడు సార్. అమ్మాయిన మేము ఆ పాప భయపడింది సార్. మేము స్కూల్ హెడ్ మాస్టర్గా చాలాసార్లు చెప్పినాడు సార్. మా మాట ఆయన విన్నాడు సార్. బెదిరిస్తాడు, ఏం చేసి చేసుకోమంటాడు. ఎంత చెప్పినా 2 సంవత్సరాలు చెప్పినా వెళ్ళా సార్, చేసుకోబోతున్నాడు సార్. ఇలా మీరు తాగి రావద్దు, నువ్వు నా చెప్పను, అది నా సొంత విషయం అంటారు సార్. తర్వాత ఎంఈఓ నేను మాకు రిపోర్ట్ చేశాను, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. టైంకి రాడు, ముందు వెళ్ళిపోతాడు, చెప్పకుండా పోతాడు. ఒకటేసారి 2 సంవత్సరాలు పెట్టేస్తాడు సార్. పొద్దున్న సాయంత్రం 2 ఒకటే సంవత్సరాలు పెట్టేస్తాడు. ఆయన పాటకి పోతాడు. సహోపాధ్యాయులు మాట్లాడాడు. ఊపిరి టీచర్లు ఇబ్బంది కూడా సార్. సిలబస్ అది, తర్వాత స్కూల్ టైమింగ్స్, వర్కింగ్ డేస్, రికార్డ్స్ మెయింటెనెన్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. వేరే టీచింగ్ చక్రంపేట ఎంపీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల్ని. ఇక్కడ మాకు 5 మంది టీచర్లు అయితే 3 అలాగే అయినాము. అందులో ఒకసారి తిరుపాల్ సార్ అనే అతను చాలా ఇర్రెగ్యులర్గా వస్తున్నారు. అసలు పిల్లలు 3rd 4th అతని దగ్గర 22 మెంబర్స్ ఉన్నారు సార్. అతని వల్ల ఆ పిల్లలకి చదువు లేకుండా పోతూ ఉంది. ఎగ్జామ్స్ అయినా ఏది రావట్లేదు. కాబట్టి అతన్ని తీసేసి మాకు ఒక ఉపాధ్యాయుని నియమిస్తే పిల్లల భవిష్యత్తు బాగుపరిచినట్లు అవుతున్నారని నేను గవర్నమెంట్ని కోరుతున్నాను సార్. చక్రంపేట స్కూల్లో టీచర్ తిరుపాల్ సార్ అని ఆయన ప్రతిరోజు తాగి రావడం అలాగంతా జరుగుతుంది. ఆ సారు వల్ల మా పిల్లల భవిష్యత్తు చాలా నాశనం అయ్యేదానికి కారణం అవుతుంది. ఇలాగ ప్రభుత్వం వారు పెద్ద ఎండిఓ, డిఈఓ, ఎంఆర్ఓ, ఎండిఓ సార్ వాళ్ళు దీని మీద దయ ఉంచి సార్ మా పిల్లల భవిష్యత్తు దీనివల్ల వేస్ట్ అవ్వడం జరుగుతుంది. దయ ఉంచి నెక్స్ట్ వేరే సార్ వాళ్ళనన్నా ఇక్కడికి పంపించి పిల్లల భవిష్యత్తుని బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఏం పేరునా? నా పేరు పద్మాకర్. ఏ ఊరునా? అది డిఎంపురం సార్. డిఎంపురం అంటే చిత్తూరు డిస్టిక్ కాకినాడ మండలము. ఓకే. సార్ ఇక్కడ మా మిస్సెస్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, MLHP. సో ఇక్కడ గగనశ్రీ. మీరు ఎప్పుడైనా గుర్తించారు సార్ టీచర్ పరిస్థితి? టీచర్ నేనైతే 2-3 సార్లు వచ్చాను, కానీ నేను వచ్చినప్పుడు డ్రింక్ చేసినట్టు తెలియలేదు. పిల్లలు చెప్పినారు. ఏ ఊరుమా? మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారమ్మా ఇక్కడ? 3 ఉన్నారమ్మా. చదువు పరిస్థితి ఎట్లుందమ్మా ఇక్కడ? సార్ మటుకు 2 పిల్లలు మేడానికి అన్నారు సార్. ఈ సార్ మటుకు అసలే చెప్పడం లేదంట. ఎవరు చెప్పారమ్మా? చెప్పలేదంట. పాపే చెప్పింది. ఏమంటమ్మా టీచర్ పరిస్థితి? మీ పాప ఫోటో పెట్టుకుంటాడో పోతాడో, చదువు చెప్పలేదని చెప్పింది. చదువు చెప్పడం లేదు. మీరు ఎప్పుడైనా వచ్చి అడిగారమ్మా ఇక్కడ? నేను ఈ మధ్యన రాలా సార్. మరి ఇన్ని రోజులు నేను జరుగుతుంటే మీ బిడ్డ భవిష్యత్తు మీరు ఎందుకు అడగలేదు? మా అక్క వాళ్ళందరూ వచ్చి అడిగినారు, అడిగితే గమ్మునున్నారు. మళ్ళీ ఏం జరిగింది నాకు తెలియదు. పిల్లలకి మటుకు ఒక చదువు రావడం లేదు, 3వ తరగతి పిల్లలకి. ఆయన తాగి వస్తున్నాడని ఏమన్నా పిల్లలు చెప్పారమ్మా మీకు? ఇప్పుడు సార్ బ్యాడ్గా అప్పుడని అని చెప్పాను. మీ పేరు ఏం పేరుమా? జ్యోతి. మీ పిల్లలు ఎంతమంది చదువుతున్నారమ్మా? మా పిల్లలు 2 ఉన్నారు సార్. 2 ఉన్నారమ్మా. ఎంత దూరం పంపించుకునే చదువు కోసమే కదా. మంచి సార్ని పెడితే బాగుంటారు, పిల్లలు చదువుకుంటారు.
ఊరికే ఓకే, ఏం చెప్పారమ్మా మీ పాప ఇంట్లో? మా పిల్లలు ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత పిల్లలందరూ బయటకు వచ్చేసారంట. మా పిల్లలు ఇద్దరే లోపల ఉన్నారంట. సార్ ఏదో బ్యాడ్ గా ప్రవర్తించాడు అని చెప్పినారు. మీరు వచ్చి అడగలేదమ్మా ఇది ఎన్నో అడిగినా సార్ 3 days అయింది అడిగి కూడా. దానికి ఏం సమాధానం? బయటికి వెళ్ళేసాము అని చెప్పని అన్నారు. సార్ లేడు ప్రస్తుతానికి అయితే అన్నారు. మేడం కూడా కాల్ చేశారు. టీచర్ అయితే బడికి అయితే సక్రమంగా రాలేదు. మా నోటీస్ కూడా వచ్చింది. గతంలో కూడా మేము ఒక మెమో జారీ చేస్తున్నాము. ఇంకా ఈ విచారించి ఎందుకు బడి సక్రమంగా రాలేదు ఆ విషయంలో తెలుసుకుంటాము. మద్యం తాగైతే వస్తున్నాడని ఇప్పటికైతే మాకు సమాచారం లేదు. ఏదన్నా ఉంటే దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. దానిపైన సమగ్రంగా సార్ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు పైన మీ చెప్పాలి. నువ్వు వచ్చే టైంలో తాగలేదు. సరే ఎవ్రీడే బయట వ్యక్తి ఉన్నాడు, మీరున్నప్పుడు కూడా బయట వ్యక్తి టీచింగ్ చేస్తారు. మేము విచారించి దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. వాస్తవంగానే ఆవిడ కీచక ఉపాధ్యాయుడు కానీ తర్వాత మద్యం దాగేసి బడికి వస్తాడు ఈ విషయం లేదంటే మేము చూసి తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం. మా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఈ విషయాలు తీసుకెళ్తాం. ఒకసారి మేము ఇచ్చున్నాము, మళ్ళీ కూడా ఈరోజు పబ్లిక్ వచ్చి ఇచ్చున్నారు. అవును సార్, మీరు ఇన్ని రోజులు దీన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు సరెండర్ చేయకుండా? మెమో ఇచ్చి దాని మీద ఒక మెమో ఇచ్చి వివరణ తీసుకుని డిఓ గారికి నివేదిక అందజేసి తగు చర్యలు తీసుకుని సిఫార్సు చేస్తాం మనగా. ఓకే సార్, మంచిది. గోవిందంపల్లి ఎంపీపీ స్కూల్లో కూడా 6 మంది పిల్లకాయలు ప్రైవేట్ స్కూల్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ చేస్తున్నారు. ఇది కొన్నేళ్ళుగా జరుగుతూ ఉన్నది. దీనిపైన ఎందుకు మీ నోటీస్ చేయలేకపోయారు? మీరు నోటీస్ చేయలేకపోయారు ఈ విషయాన్ని? మా దృష్టికి రాలేదు. అదే కొన్నేళ్ళుగా జరుగుతుంది. మీరు వచ్చి కూడా దాదాపు 1 సంవత్సరం జరిగింది, 2 ఏళ్ళు జరిగింటుంది. మా దృష్టికి రాలేదు. నేను చెప్పేది మీరు పోతే ఎవరైనా చదువుతారు. చూస్తాం అన్న, చూసి దాన్ని కూడా విచారించి మీకు కూడా సమాచారం ఇస్తాం. దాన్ని బట్టి ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తాం. ఈ రోజు కూడా ప్రజెంటేషన్ సార్ తప్ప అది ఏదో ఉంటే టీచర్ మీద యాక్షన్ ఉంటుంది. ఆ విధంగా టీచర్ అంతే. ఇప్పుడు మానిటరింగ్ అనేది మిస్టేక్ లేదంటారా? మానిటరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు యాక్షన్ అనేది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే 1 రోజు 2 రోజులు కాదు కదా సార్, ఎవ్రీడే ఇదే జరుగుతుంది కదా అన్నగారు. ఎవ్రీడే ఇప్పుడు మన నోటీస్కి వచ్చింది ఇది. ఇప్పుడు ఇంకటి పిల్లలు కాన్వెంట్ పోతున్నారా, ఆ బడికి ఉన్నారా, ఎప్పుడు ఆ కాన్వెంట్ పోతున్నారు వేస్తున్నారా, లేదా మధ్యలో పోయినారా ఏమనేది ముందు ఒకసారి విచారించాలి కదా. మీరు మా నోటీస్ తెచ్చారు, మేము విచారిస్తాము. మీకు కూడా సమాచారం